2023 నుంచి స్టాక్ మార్కెట్లో ఓ పేరు హద్దుల దాటి ప్రాచుర్యంలోకి వచ్చింది. అదే ఐఆర్ఎఫ్సి, అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇంకా ఇది డివిడెండ్ కింగ్ గానే ఉందా, లేక ఊపు తగ్గిందా? ఈ వీడియోలో మనం దీన్ని పూర్తిగా విశ్లేషిద్దాం. డివిడెండ్ డేటా, ప్రాఫిట్ గణాంకాలు, రిస్క్లు మరియు ఫ్యూచర్ అవుట్లుక్ గురించి స్పష్టంగా చర్చ చేద్దాం. ఐఆర్ఎఫ్సి అనేది ఇండియన్ రైల్వేస్ కి ఫైనాన్స్ ఇచ్చే ప్రభుత్వ సంస్థ. అంటే ఇది రైలు బండిని నడిపించదు, కానీ నడవడానికి కావలసిన డబ్బు ఇది సమకూరుస్తుంది. ఇది పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, కానీ ప్రైవేట్ కంపెనీల లాగా కన్సిస్టెంట్ గా డివిడెండ్స్ ఇస్తూ మినీ మల్టీబ్యాగర్ గా మారిన స్టాక్. డివిడెండ్ హైలైట్స్ యాజ్ ఆఫ్ FY24, FY25. 2023 నుంచి 24 వరకులో ఐఆర్ఎఫ్సి ఇచ్చిన డివిడెండ్ యీల్డ్ సుమారు 4.5%, 5.2% మధ్యలో ఉంది. గత 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి కన్సిస్టెంట్ డివిడెండ్ పేఅవుట్. గమనించాల్సిన విషయం, ఇది ట్యాక్స్ ఫ్రీ ఫర్ లాంగ్ టర్మ్ హోల్డర్స్, DTT నుంచి మినహాయింపు లేదు, కానీ ఇండివిడ్యువల్ ట్యాక్స్ స్లాబ్స్ అప్లికేబుల్. మరి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇది కొనసాగుతుందా? ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చెక్ Q1 FY25. రెవెన్యూ గ్రోత్ 17.8% YoY, స్టేబుల్, నాట్ ఎక్స్పోనెన్షియల్. నెట్ ప్రాఫిట్ 1,633 crore rupees, స్టెడీ రైజ్. రిటర్న్ ఆన్ ఎక్విటీ 15.2. డెట్ టు ఎక్విటీ వెరీ హై, బట్ ఫర్ NBFCs లైక్ IRFC దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్. అంటే ఇది ఓ సేఫ్, ప్రెడిక్టబుల్ ఇన్కమ్ జనరేటింగ్ PSU. కానీ 2024 సెకండ్ హాఫ్ నుంచి కొన్ని PSUల మీద సెంటిమెంట్ తగ్గుతోంది. వాల్యుయేషన్ తక్కువే ఉన్నా ఆల్రెడీ ర్యాలీ అయ్యింది. 45 రూపాయల నుంచి 150 రూపాయలు పైకి వెళ్ళింది. ప్రైస్ స్టాగ్నేషన్ చూడొచ్చు నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో, ఎందుకంటే ఐఆర్ఎఫ్సి ఒక హై గ్రోత్ స్టోరీ కాదు, అది స్టేబుల్ ఇన్కమ్ స్టాక్. డివిడెండ్ కింగ్ గా కొనసాగుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవును, కానీ అసలైన సెన్స్ లో ఐఆర్ఎఫ్సి ఒక డివిడెండ్ కింగ్ కాదు అసలు, కానీ PSU యూనివర్స్ లో ఇది కన్సిస్టెంట్ ప్లేయర్. క్యాపిటల్ అప్రిషియేషన్ అంతగా ఆశించలేం, కానీ రిస్క్ అవర్స్ ఇన్వెస్టర్స్ కి ఇది స్టెడీ పర్ఫార్మర్. ఫ్యూచర్ అవుట్లుక్ 2025-27 రైల్వే కేపెక్స్ పెరుగుతుంది, అంటే ఐఆర్ఎఫ్సి కి ఫ్యూచర్ డిమాండ్ ఉంది. గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది, సో డిఫాల్ట్ రిస్క్ చాలా తక్కువ. బట్ మార్కెట్ ఆల్రెడీ anticipates that, so returns from here may flatten unless special dividend or bonus వస్తే. So, is IRFC worth holding now? మీరు రెగ్యులర్ డివిడెండ్ కోసం చూస్తే, మీరు PSU బ్యాకింగ్ మీద నమ్మకం ఉంటే, మీరు లో వాలటిలిటీ స్టాక్స్ ఇష్టపడితే, అప్పుడు IRFC స్టిల్ ఫిట్స్ యువర్ పోర్ట్ఫోలియో. కానీ మీరు అగ్రెసివ్ గ్రోత్ కోరుకుంటే, 2x, 5x రిటర్న్స్ ఆశిస్తే ఐఆర్ఎఫ్సి కంటే మరికొన్ని ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐఆర్ఎఫ్సి ఇంకా డివిడెండ్ కింగ్ అని అనిపిస్తుందా, లేదా ఇప్పుడు ఎగ్జిట్ అయ్యే టైం అంటారా? కింద కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి బహుముఖ విశ్లేషణ కోసం ఈ స్టాక్ విస్పరర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీపైనే మీ పెట్టుబడి విజయం ఆధారపడి ఉంది. తెలివిగా పెట్టుబడి పెట్టండి.